హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, కవాసాకిలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎక్స్ షోరూమ్ ప్రైస్ అలాగే 10 లక్షల రూపాయలు దాటింది అనుకోండి 1% అయితే మనం ట్యాక్స్ కట్టాలి. ప్లస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్కి 12% అయితే రోడ్ ట్యాక్స్ పే చేయాలి. రోడ్డు సేఫ్టీ సెస్ అనేది 10% పే చేయాలి. ఫెసిలిటీ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట షోరూమ్ వాళ్ళవి. అవి ఆర్ఎస్ఏ, ఇన్సూరెన్స్ 1 year ఫుల్, 5 years థర్డ్ పార్టీ. ఇవన్నీ పే చేస్తే వచ్చేదే ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నేను ఇవన్నీ మీకు క్లియర్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్ట్లీయెస్ట్ వెహికల్ కూడా ఈ కవాసాకిలో ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫ్రెండ్స్, కవాసాకిలో ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే KLX 230 2026 వేరియంట్ అయితే మీకు 1,84,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉండిద్ది. ఇంకా పైన చెప్పినవన్నీ పే చేసుకున్నట్లయితే 2,43,000 రూపాయలు ఆ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే మనకి 2026 వెహికల్స్ అయితే రావట్లేదు అనమాట. కొద్దిగా ప్రైస్ అయితే పెరిగింది. 2027 వెహికల్ అయితే వస్తుంది. 2,19,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు 2,84,000 రూపాయల్లో ఆ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. 27 వేరియంట్ అయితే వస్తుంది అనమాట. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే నింజా 300 2027 వేరియంట్. ఇది కూడా 4,21,000 మీరు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు. ఎవరికైనా కవాసాకి దగ్గర నుంచి 2 సిలిండర్స్ ఉన్న వెహికల్ కావాలి, ఫేవరెట్ డిజైన్లు అనుకుంటే మాత్రం మీరు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే నింజా 500 7,21,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే నింజా 650 9,78,200 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే నింజా ZX 4R 11,57,200 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. సిక్స్త్ వెహికల్ విషయానికి వస్తే నింజా ZX 6R 15,32,500 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. కొద్దిగా ఫేమస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు కవాసాకిలో నింజా ZX 6R అనేది. సెవెంత్ వెహికల్ విషయానికి వస్తే నింజా ZX 10R. ఇది ఇంకా ఫేమస్ అనమాట. ఎవరైనా కవాసాకిలో స్పోర్ట్స్ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువగా ZX 10R పర్చేస్ చేస్తారు. ప్రైస్ అయితే ఇంతకుముందు మనకి 20 lakhs లోపే వచ్చేది. ఇప్పుడు ప్రైస్ అయితే చాలా పెరిగిపోయింది అనమాట 40% GST వల్ల. 25,12,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ వెహికల్ ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. ఎయిత్ వెహికల్ విషయానికి వస్తే నింజా 1100 SX 17,60,300 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. నైన్త్ వెహికల్ విషయానికి వస్తే నింజా H2 SX 42,37,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. 10th వెహికల్ విషయానికి వస్తే నింజా H2 SX స్పెషల్ ఎడిషన్ 43,67,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. 11th వెహికల్ విషయానికి వస్తే ఎలిమినేటర్ 500 7,69,000 రూపీస్లో ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. చూస్తానికి కూడా కొద్దిగా యూనిక్గా ఉండిద్ది ఈ వెహికల్ అయితే. 11th వెహికల్ విషయానికి వస్తే వాల్కన్ S 10,07,000 రూపీస్లో ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. 13th వెహికల్ విషయానికి వస్తే వర్సెస్ 300X అడ్వెంచర్ టూరర్ వెహికల్ అనమాట. 4,45,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. ఫీచర్స్ అయితే అంతేమీ ఉండవు, కానీ 2 సిలిండర్స్ మంచి ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. 14th వెహికల్ విషయానికి వస్తే వర్సెస్ 650 10,64,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సో నాకు వర్సెస్ 300 పెర్ఫార్మెన్స్ సరిపోలేదు అనుకున్నప్పుడు 650 అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 2 times అమౌంట్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి మీరు. 15th వెహికల్ విషయానికి వస్తే వర్సెస్ 1100. సో ఇది 16,96,200 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. సో ఇంకా కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటే ఇది మీరు కొనుక్కోవచ్చు. 16th వెహికల్ విషయానికి వస్తే Z650 9 lakhsలో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. సో ఇది కూడా కొద్దిగా ఫేమస్ వెహికల్ అనమాట. నాకు Z900 పెర్ఫార్మెన్స్ అయితే వద్దు, అంత ప్రైస్ నేను పెట్టలేను అనుకున్నప్పుడు మీరు Z650 అయితే పర్చేస్ చేయొచ్చు. 17th వెహికల్ విషయానికి వస్తే Z650 RS 9,66,000 రూపీస్లో లభిస్తూ ఉంది. సో RS అనేది కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఇంకొక 66,000 రూపాయల దాకా పెట్టుకోగలిగితే మాత్రం మీరు ఇది కొనుక్కోవచ్చు. 18th వెహికల్ విషయానికి వస్తే మోస్ట్ ఫేమస్ ఆఫ్ ది ఫేమస్ Z900 12,27,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. మీలో చాలా మంది ఈ వెహికల్ ఫ్యాన్స్ అయితే ఉంటారు నాకు తెలుసు ఖచ్చితంగా. ఈవెన్ దో నాకు కూడా ఆ వెహికల్ అయితే చాలా బాగా ఇష్టం. రీసెంట్గా ఆ వెహికల్కి డిజైన్ కొద్దిగా అప్డేట్ చేశారు, ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. సో 12,27,000 రూపాయల్లో మీకు ఇన్లైన్ 4 సిలిండర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. ఇంజిన్ రిలయబిలిటీ కూడా చాలా ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. సో నాకు తక్కువ ప్రైస్లో ఇన్లైన్ 4 ఇంజిన్ కావాలి, మంచి సౌండ్ ఉండాలి, ఎగ్జాస్ట్ మాడిఫికేషన్ చేయించుకొని నేను బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తాను అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ ఓన్లీ వెహికల్ అనమాట. 19th వెహికల్ విషయానికి వస్తే Z900 RS. అబ్బో మామూలుగా లేదు, ప్రైస్ అయితే పెరిగిపోయింది. 21,21,500 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. Z900 RS కొనుక్కోవాలనుకుంటే మాత్రం. 20వ వెహికల్ విషయానికి వస్తే Z1100 15,68,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. 21 ZH2 31,35,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. 22 ZH2 స్పెషల్ ఎడిషన్
36,94,000 రూపీస్ లో మీకు లభిస్తా ఉంది. 23rd వెహికల్ విషయానికి వస్తే కవాసకి H2R. ఇది మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అలాగే కాస్ట్లీయెస్ట్ వెహికల్ అనమాట కవాసకిలోనే. 81,75,000 రూపీస్ లో ఈ వెహికల్ మీకు లభిస్తా ఉంది. ఇది రోడ్ లీగల్ అయితే కాదు కాబట్టి ఇన్సూరెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు, సెస్ పే చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇవేమీ పే చేయకుండానే మనకి ప్రైస్ అయితే 81,75,000 రూపీస్ అయిందనమాట. సో ఇంత ప్రైస్ అవన్నీ పే చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 1 crore దాకా టచ్ అయ్యిద్ది అనుకుంటున్నా. 24 వెహికల్ విషయానికి వస్తే కవాసకి KLX 230 RS 1,79,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సెస్ ఫెసిలిటీ ఛార్జెస్ మీరు పే చేసుకుంటే సరిపోయింది. 1,88,200 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా రోడ్ లీగల్ వెహికల్ అయితే కాదనమాట. ఫైనల్ గా 25th వెహికల్ విషయానికి వస్తే కవాసకి W175 ప్రస్తుతానికి షోరూమ్ లో అవైలబిలిటీలో లేదు కాబట్టి వాళ్ళైతే ప్రైస్ చెప్పలేదు. కవాసకిలో ఈ వెహికల్సే కాదు, రోడ్ లీగల్ కాని వెహికల్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. వాటికి సంబంధించిన ప్రైజెస్ అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అవి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లస్ రోడ్ లీగల్ కాదు కదా. ఎక్కువ మంది పర్చేస్ చేస్తుంది మాత్రం కవాసకి KLX 230 RS అనమాట. కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి మిగతావన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉన్నాయి. సో మీలో ఎవరైనా కవాసకి వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో మీ ఇష్టం, మీకు నచ్చిన వెహికల్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే కొనుక్కోవచ్చు. కవాసకిలో ఎక్కువ మంది పర్చేస్ చేస్తుంది మాత్రం నింజా 300 ఒకటి, అలాగే Z900 H2. కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు H2 పర్చేస్ చేస్తారు, లేకపోతే ZX10R తో ఆగిపోతారు అనమాట. మోస్ట్ ఫేమస్ ZX10R. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఆ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకుంటారు. స్పోర్టీ లుక్లో నెకిడ్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం Z900. సో ఇది ఫ్రెండ్స్ కవాసకిలో ఉన్న వెహికల్స్, వాటికి సంబంధించిన ప్రైజెస్ అయితే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఇట్లాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.